రాబోతుంది డిసెంబర్ 1కి. ఎలా ఉండబోతుంది? సునామీ ట్రైలర్తో పాటు హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ సునామీ రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికీ మేము చాలా డిసప్పాయింట్లో ఉన్నాం. రాధేశ్యామ్ కానీ, సాహో కానీ, ఆదిపురుష్ కానీ కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాము. ఇక డిసప్పాయింట్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఉండదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా ప్రశాంత్ నీల్ గారికి, కొంచెం తొందరగా అప్డేట్ ఇవ్వండి. డిసెంబర్ అన్నారు, సెప్టెంబర్ అన్నారు, అవి కొంచెం మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. సలార్ గురించి మీరు కొంచెం అప్డేట్ ఇవ్వండి, ట్రైలర్ ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బ్రో 2000 మందితో ఇంటర్వెల్ ఫైట్ సీన్ ప్లాన్ చేశారంట. అసలు ఆ 2000 మందితో ఫైట్ సీన్ అంటే ఎలా ఉండదు? అదే చెప్తున్నారు కదా, ఇప్పుడు బాహుబలిలో ఉంది. బాహుబలిలో కానీ మన ఫైట్ చూసామా? బాహుబలిలో ఎంతమంది ఉంటారు? చాలా మంది. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. సేమ్ అలాగే దానికన్నా మించి ఉండబోతుంది ప్రభాస్ గారిది. నిజం చెప్పాలంటే సలార్ ఒక సునామీ సృష్టించబోతుంది. కలెక్షన్ల పరంగా టీజర్లోనే ఒక డైనోసర్ అని చెప్పాడు కదా. డైనోసర్ అంటే ఏంటి మరి? చిన్న ఏదో డైనోసర్ అంటే ఒక చిన్న ఏదో డాల్ఫిన్ ఇలాంటి దాంతో ఎందుకు పోల్చలేదు ఆయనకి? డైనోసర్, అడవిలో డైనోసర్ అంటే ఎలా ఉంటుంది? అదే పెద్దదన్నమాట. డైనోసర్ వేటాడడం అది దాంతో పోల్చాడు. చాలా సంతోషం. టీజర్ చూసిన, గ్లిమ్స్ చూసిన, పోస్టర్లు చూసిన చాలా చాలా బాగుంది. ప్రశాంత్ నీల్ గారు కొంచెం తొందరగా రిలీజ్ చేసి కొంచెం హట్ చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ టైమింగ్స్ ఏంటి బ్రో? పెడితేనే ఉదయం 4కి పెడతారు, లేదంటే నైట్ 7కి పెడతాడు. సాయంత్రం 7కి పెట్టిండు ట్రైలర్. 7:15 నిమిషాలకు 3 నిమిషాలకు పెట్టిండు. అలా కాకుండా థియేటర్లో వేస్తే బాగుంటుంది కదా. వేస్తాడు. థియేటర్లో వేయకుండా ఉండడు. ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో కూడా ఆటోమేటిక్ షో అయిన తర్వాత కానీ, ఇంటర్వెల్లో కానీ, షో ముందు కానీ ఖచ్చితంగా ఉంటుంది. సలార్తో సునామీ పక్కా అంటారు. సునామీ సృష్టించడం పక్కా. కలెక్షన్లు మొత్తం బ్రేక్. బాహుబలి అని మాట్లాడుకుంటున్నా, సలార్ అని మాట్లాడుకుంటున్నా. ఎస్, ఇప్పటి వరకు మనం కేజీఎఫ్ చూసినాం కదా ఎట్లుండే. పార్ట్ 1, పార్ట్ 2, ఇది కూడా పార్ట్ 1, పార్ట్ 2 ఉంది. ఒక మామూలు చెప్తున్నా కదా, ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక తలెత్తుకొని గర్వంగా చెప్పుకునే సినిమా ఉండబోతుంది. ఓకే.